వెల్కమ్ టు సెల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాముల ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మహాశ్రీ సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలు బీఎంసీ పరిధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎంసీ కాలనీల అధ్యక్షుడు అబ్రహం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి హాజరై మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం నిరుపేద ఎస్సీ, దళిత, బహుజన కుటుంబాలకు చాలా గర్వించదగ్గ విషయమని, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. భారతదేశానికి మొట్టమొదటి చదువుల తల్లి, అక్షర జ్ఞానం, భారతదేశం మొట్టమొదటి మహిళా టీచర్, ప్రపంచ సరస్వతీదేవి తల్లి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3, 2025 ఉదయం జరిగింది. తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఇటు చూడండి. अमर रहे सावित्रीबाई फूले, अमर रहे सावित्रीबाई फूले. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. రాజులు రాళ్ళల్లో ఉంటారు. ఇలాంటి కళాకారులు అంటే ఒక టీచర్ కళాకారులు ఎంతో మంది బౌద్ధి చేసినటువంటి వారు ప్రజల గుండెల్లో ఉంటారు. ప్రజల గుండెల్లో జ్యోతిలాగా వెలుగుతూ ఎంతో మందికి వెలుగు పాత్రలు అందించారండి. అన్నదానం మహాదానం విద్యాదానమగపరం అన్నేన చరితాస్తుతి యావత్ జీవంతు విజయాలు చెప్తాము. అన్నదానం ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మహిళా సోదరులు చూడండి, ఇటు చూడు, నువ్వు వాళ్ళ ఫోటోకి వెళ్ళి కరెక్ట్ తిరుగుతావు. ఓకే ఓకే నెక్స్ట్ ఘనంగా నిర్వహించాలని మనం అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి వేడుకలను ప్రజలు కన్నుల పండుగగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గత 10 సంవత్సరాల కించి మా గౌరవ చైర్మన్ రాపోలు రాములు గారి యొక్క ఆధ్వర్యంలో ఫెడరేషన్ తరపు నుంచి మేము ఇలాంటి మహనీయులను గుర్తించుకుంటూ గత ప్రభుత్వం దృష్టికి కూడా వీళ్ళను రాష్ట్ర అధికారికంగా గుర్తించాలని చెప్పేసి సూచించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే యొక్క జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించడాన్ని మేము సాదరంగా స్వాగతిస్తూ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా బోడుపల్ ప్రజానికాల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నిజంగా మాకు పండగ దినంగా మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే జ్యోతిరావు గారి పూలే సావిత్రి గారి వాళ్ళ యొక్క కృషి ఫలితం గుర్తించినట్టుగా మాకు ఇది అగపడుతుంది. దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ విధంగా చేయటం అనేది కూడా మాకు ఎన్నో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రథమ ఉపాధ్యాయులుగా ఉండాలి మాకు. అట్లాంటిది మాకు ఈరోజు అది పండగ దినంగా మేము భావిస్తున్నాము. వాళ్ళ కృషి, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారంటే అది కులరహితంగా, మతరహితంగా, ప్రాంతీయత లేకుండా ఇట్లాంటివి చేసిన వాళ్ళ సంతానం కూడా వద్దనుకుని వాళ్ళు ఆ విధంగా కృషి చేసి ప్రతి విషయంలో కూడా విద్య విషయమే కాదు, బాల్య వివాహాల విషయాల్లో ఇట్లాంటి విషయాలు ఎంతో కృషి చేసిన వాళ్ళని ఈరోజు ఆ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇటువంటి దాన్ని దేశమంతా కూడా అసలు పండగ చేసుకోవాలి. ఈ ప్రకటించేది మన తెలంగాణ ప్రభుత్వమే కాదు, దేశమంతా కూడా ప్రకటించి ప్రథమ ఉపాధ్యాయులుగా ఆమెను ఉంచాలని చెప్పేసి మేము మా కోరిక వ్యక్తం చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు సందర్భంగా యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇన్ని రోజులకు సావిత్రిబాయి పూలే గారి యొక్క
గొప్పతనాన్ని గుర్తించి వారి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం మేము ఫెడరేషన్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 194 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారు బాల్య వివాహం చేసుకొని జ్యోతిరావు పూలే గారు భార్య తన భర్తనే ఉపాధ్యాయునిగా తన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నటువంటి సాటి మహిళలందరూ కూడా నాలాగానే విద్యావంతులు కావాలి, తల్లి చదువుకుంటే ఇల్లాలే ఇంటికి దీపం అని చెప్పేసి ఆ రోజునటువంటి ఒక అభ్యుదయ భావనతోటి ముందుకొచ్చినటువంటి ఆదర్శ దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే. వారు ఆ రోజులలోనే మరి ఒక పాఠశాలను మహిళల కోసము తను భర్త ద్వారా నేర్చుకున్నటువంటి విద్యను ఆడపిల్లలకు చెప్పాలని చెప్పి ఆ రోజులలో ఆమె పాఠశాల పెడితే మొట్టమొదటిసారిగా 10 మంది విద్యార్థులతోటి, మహిళలతోటి, అమ్మాయిలతోటి ప్రారంభమైనటువంటి మరి ఆ పాఠశాల దినదినాభివృద్ధి చెంది వందలాది పాఠశాలలుగా వెలిసే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి సనాతనవాదులు, ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించి వాళ్ళ కుటుంబం మీద దాడి చేసింది, వాళ్ళని వెలివేసిండ్రు. మీరు చదువు చెప్తే మహిళలు రోడ్డు మీద వస్తే, లేకపోతే వాళ్ళు బయటికి వెళ్తే అరిష్టం జరుగుతుంది, ఈ దేశం ఏమైపోతుంది, ఈ సమాజం ఏమైపోతుంది, మహిళలు ముందుకు రావటమా, మహిళలు అన్ని రంగాల్లో మోడికొస్తాం, ఎందుకు మహిళలకు చదువు అవసరమా, ఆమె యొక్క వంట చేసి ఇంటికి పరిమితం అయ్యేటువంటి స్త్రీని మరి ఈరోజు మీరు బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మరి ఆ సనాతనవాదులు సమాజం మొత్తం కూడా ఆ రోజు వారి మీద మూకుమ్మడిగా దాడి చేస్తే కూడా గ్రామ బహిష్కరణ చేసినప్పుడు కూడా వారు భయపడకుండా మొక్కవోడి దీక్షతో ఆ గ్రామాన్ని వదిలిపెట్టి ఇంకొక చోట కూడా ఒక పాఠశాలను పెట్టడం జరిగింది. అక్కడ కూడా అదే పాఠశాల పెట్టి నడుపుతూ ఉంటే అక్కడ కూడా ఒక విప్లవం అయిపోయింది, అక్కడ కూడా ప్రజలందరూ తిరుగుబాటు చేసారు. ఇంతమంది ఎదిరేయడం అంటే ఒక ఇద్దరు చిన్న దంపతులకు అది సాధ్యమా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు మరి పాఠశాలనే కొనసాగించి అనేక మంది బాలికలు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మహనీయురాలు ఆదర్శ దంపతులు జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే. అదేవిధంగా మరి వితంతు వివాహాలను వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. సత్యశోధక సమాజ్ అనేటువంటి ఒక సంఘాన్ని పెట్టి, మేము కనుక ఫెడరేషన్లను ఎట్లా పెట్టినామో అదేవిధంగా వాళ్ళు సత్యశోధక సమాజ్ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా వితంతులను చేరదీయటం, వితంతులకు మరి వివాహాలు చేయటం, వితంతువులకు పిల్లలకు వాళ్ళు సంరక్షించటం, ఆ బాధ్యతను వారు తీసుకున్నటువంటి ధీర వనిత మరి సావిత్రిబాయి పూలే గారు. మరి వారి గొప్పతనాన్ని గుర్తించినటువంటి వారు అనేక మందికి సేవలు చేశారు. ఆ రోజులలో క్షయవ్యాధి చాలా భయంకరమైనటువంటి వ్యాధి, అంటువ్యాధి. ఆ క్షయవ్యాధులకు కూడా వ్యాధిగ్రస్తులను దూరం పెట్టే పరిస్థితుల్లో మరి సావిత్రిబాయి పూలే దంపతులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకు సేవలు చేసి, వాళ్ళకి వైద్యం చేయించి, వాళ్ళని అతి తక్కువ చేసి, వాళ్ళకి భోజనాలు పెట్టి అనేక మందిని ప్రాణాలు కాపాడినటువంటి ఆదర్శ దంపతులు. అట్లాంటి మహిళను మరి ఆమె చరిత్రలో చాలా రోజులు వాళ్ళ చరిత్రను బయటికి రాకుండా మరి కొంతమంది అగ్రవర్ణ సనాతనవాదులు దాన్ని అణిచివేయటం జరిగింది. అయినప్పటికీ కూడా పువ్వు పుట్టగానే దాని పరిమళం ఎక్కడ పోతుంది, ఆ పరిమళం అంతా ప్రపంచమంతగా వ్యాపిస్తున్నటువంటి సమయంలో మరి కాంశీరామ్ గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి భారతదేశంలో వారి చరిత్రను బయటికి తీయటం జరిగింది. మరి అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత చొరవ చూపలేదు. మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము వారి యొక్క చరిత్రను చూసి, వారి యొక్క చేసిన సేవలను చూసి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్తే ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతూ ఉన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి నేటి యువతకు ఆదర్శం, మహిళలకు ఆదర్శం. ఈరోజు మనం విద్యాబుద్ధులు చెప్పాలంటే మన సరస్వతి టెంపుల్కి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తాం.
పిల్లలకి. కానీ ఈరోజు మనం చేయాల్సింది సావిత్రిబాయి పూలే గారి యొక్క ఫోటోని పెట్టి, మరి జ్యోతిబాబు పూలే వారి ఫోటోని పెట్టి మనం అక్కడనే మన విద్యాబుద్ధులు మన పిల్లలు ప్రారంభించాలని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా. ఇదందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఇది ముందుకు పోవాల్సినటువంటి అవసరం. మన చరిత్రను మనమే నిర్మాణం చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. ఇక్కడ మన చరిత్రను మనమే, అనేక మంది త్యాగాల పురుషుల యొక్క చరిత్రను మనం ముందుకు తీయవలసినటువంటి బాధ్యత మా ఫెడరేషన్ మీద ఉంది, మా నాయకుల మీద ఉంది, సభ్య సమాజం మీద కూడా ఉంది. కాబట్టి ఆ మహనీయులను గుర్తించుకుంటాం. ఖచ్చితంగా వారి ఆశయాల్లో ఫెడరేషన్ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ